హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మోటో జాకీ షో. నేను మీ రైడ్ విత్ ఎంఆర్. మనమైతే ఈరోజు చిన్న షాపింగ్ చేయబోతున్నాం. అనుకోకుండా ప్లాన్ చేశాను ఇది. నేనైతే ఇప్పుడు మొబైల్ హోల్డర్ అయితే బోబో తీసుకున్నాను విత్ చార్జరు. ఇంకా నేనైతే క్రాష్ గార్డ్, సాడల్ బ్యాగ్స్ తీసుకుంటున్నాను. క్రాష్ గార్డ్ అయితే ఆర్డర్ ఇచ్చిన, ఈవినింగ్ వస్తుందంట. సాడల్ బ్యాగ్ స్టే కూడా ఆర్డర్ ఇచ్చాను. సాడల్ బ్యాగ్స్ కోసం అయితే నేను రెనాక్స్ స్టోర్కి వెళ్తున్నాను, కుకట్ కేపీహెచ్పి. నేనైతే గోప్రో ఇంటికాడికి మర్చిపోయినా. అంటే మర్చిపోలేదు, యాక్చువల్లీ నేను ప్లాన్ చేయలేదు. సడన్ ప్లాన్, ఇక మైండ్ సెట్లో ఇవాళ ఖాళీగా ఉన్నాం కదా, ఎలాగో అని షాపింగ్ చేసేస్తే అయిపోతే. వెదర్ కూడా కొద్దిగా చిల్ ఉంది. అయితే అప్కమింగ్ రైడ్స్ కోసం అయితే సాడల్ బ్యాగ్ తీసుకుంటున్నాను. నేను యాక్చువల్లీ ప్యానర్స్ తీసుకుందాం అనుకున్నాను క్లాసిక్ 350కి, కానీ జీటీకి అయితే ప్యారియర్స్ రావు అవి. ఇంకా జీటీ కోసం సెపరేట్గా కొందామన్నా కూడా ప్యానర్స్ లేవు. అందుకని సాడల్ బ్యాగ్స్ తీసుకుంటే అవి రెండింటికి యూజ్ అవుతాయి కదా అని తీసుకుంటున్నాను. మన దగ్గర ఇప్పటిదాకా ప్యానర్స్ లేకుండే, ఓన్లీ మనం వేరే లగేజ్ బ్యాగ్స్ తోటి క్యారియర్ పైన కట్టుకొని క్లాసిక్ 350 మీద నేను రైడ్స్ చేస్తుండే. ప్యాక్ బ్యాగ్ అయితే ఆల్రెడీ రెనాక్స్ ఉంది మా దగ్గర. చలో మనమైతే ఇప్పుడు రెనాక్స్ స్టోర్కి వెళ్ళాక చూద్దాం ఏం ప్రైస్లు ఉన్నాయి, బిట్వీన్ ఎలా ఉంది రేంజ్ సాడల్ బ్యాగ్స్ది. దారి బ్లాక్ చేసేసి రా షూట్. గైస్, మనమైతే ఇప్పుడు రెనాక్స్ స్టోర్కి అయితే వచ్చేసినాం. చలో లోపలికి వెళ్ళి ప్రైసింగ్ ఏమున్నాయి కనుక్కుందాం. గైస్, మనకు రెనాక్స్ వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే సాడల్ స్టే ఫస్ట్ పెట్టుకోండి, దాని తర్వాత కొద్దిగా బ్యాక్ని ప్రిఫర్ చేయండి అని కూడా చెప్తున్నారు. సరే, ఎందుకులే రిస్క్ అని తీసుకుంటున్నాను. ఒకటైతే నాకు నచ్చలేదు, 5300 అన్నారు. అదే తీసుకున్నా సెట్ అయిపోద్ది, సింగిల్ రైడర్ ఉన్నా సెట్ అయిపోద్ది సాడల్ స్టే లేకున్నా. కాకపోతే ఏంటంటే అలా నేను కంప్లైంట్స్ చాలా చూశాను, వాటర్ లోపల రావడం. సజెస్ట్ చేసింది ఏంటంటే బైక్ అండ్ బైకర్స్ వాళ్ళ దగ్గర వెళ్ళండి, వాళ్ళ దగ్గర అన్ని స్పాట్లో దొరికిపోతాయని చెప్పారు. అందుకని ఇక వాళ్ళ దగ్గర వెళ్ళి చూద్దాం ఎలా ఉన్నాయి, ప్రైస్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది. చలో గైస్, స్టోర్ అయితే వచ్చేసింది. బైక్ అండ్ బైకర్. ఓకే, జీటీకి అయితే చూడొచ్చు. ఇంజన్ గార్డు ఇంకా సాడల్ స్టే అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఇది వచ్చేసి నాకు బైక్ అండ్ బైకర్ దగ్గర ఇన్స్టాల్ చేయించాను.
ఇవైతే 3100 సాడల్ స్టే. క్రాష్ గార్డ్ వచ్చేసి మనకు 3700 పడ్డది, ప్లస్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ 950. ఓకే, రైట్ నౌ అయితే మనం రెనాక్స్ స్టోర్కి అయితే వెళ్ళిపోదాం. సాడల్ బ్యాగ్స్ అయితే తీసుకుందాం అక్కడ. యాక్చువల్ నా బండికి అయితే పైన అయితే సూట్ అవుతాయి, కాకపోతే ఇది తీసుకుంటున్నాను. సాడిల్ బ్యాగ్స్ అయితే సాడిల్ స్టే అయితే తీసుకున్నాను కదా, అయితే దీంట్లో అయితే లోపల నుండి వాటర్ ప్రూఫ్ ఉంటుంది, కాకపోతే పైన దాంట్లో వాటర్ ప్రూఫ్ ఉండదు, కంప్లైంట్స్. ఓకే గైస్, మనం అయితే సాడిల్ బ్యాగ్ అయితే తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి సాడిల్ స్టే కూడా పెట్టుకుందాం. క్రాష్ గార్డ్ అయితే అయిపోయింది ఈరోజు. సాడిల్ బ్యాగ్స్ కాస్ట్ నాకు యాక్చువల్లీ 4350 పడ్డది. వెనాక్స్లో ఎంఆర్పి రేట్, నో డిస్కౌంట్. గైస్, నా బ్లాగ్ అనేది ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.